హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో అక్రమ సంబంధం పెట్టుకునే స్త్రీ ప్రవర్తన. ఏ స్త్రీ అయినా మీతో అక్రమ సంబంధం పెట్టుకునే ముందు ఆమె ప్రవర్తన ఇలా ఉంటుంది. ఆ ప్రవర్తనను బట్టి ఆమె మిమ్మల్ని కోరుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. అయితే స్త్రీలు తనకు నచ్చిన పురుషులను చూడగానే అదే పనిగా చూడదు. ఎందుకంటే తిరిగి మీరు చూసి ఏమైనా తన గురించి చెడుగా అనుకుంటారని మిమ్మల్ని దొంగచాటుగా చూసి చూడనట్టుగా చూస్తారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత రోజు రోజుకు మీ మీద ఇష్టాన్ని పెంచుకొని మీరు కనిపిస్తే చాలు మిమ్మల్ని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తుంది. మీకోసం అందంగా రెడీ అయ్యి మీకు చూపించాలని తహతహలాడుతుంది. తన అందాలతో మిమ్మల్ని పడేసి తన వశం చేసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుంది. ముందుగా ఏ స్త్రీ అయినా కూడా మగాడిని పడేయడానికి చీరలనే ఎక్కువగా ధరిస్తుంటారు. ఎందుకంటే చీరకట్టులోని స్త్రీ యొక్క అందాలు మొత్తం క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి. స్త్రీ ఒక మగాడిని ఇష్టపడింది అంటే అతనిలో తనకు నచ్చిన విషయం ఏదో ఉందని అర్థం. అది ఆమెకు ఎంతగా నచ్చితే తన భర్త స్థానంలో మిమ్మల్ని ఊహించుకుంటుంది. తన కోసం తన ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. తన కోసమే జీవిస్తున్నట్టుగా ప్రవర్తిస్తారు. ప్రియుడిని తలుస్తూ కలలు కంటుంది. తనతో పరిచయం అయ్యాక తన లైఫ్ గురించి ఆలోచిస్తూ నిద్రిస్తుంది. తన ప్రియుడికి పెళ్ళైనా కూడా పట్టించుకోదు. ఎందుకంటే తన ప్రియుడితో ఎంజాయ్ చేయడమే తనకు ముఖ్యం. ఇలాంటి స్త్రీలు ఇంట్లో ఉన్న భర్తలను అస్సలు లెక్క చేయరు. భర్తతో తృప్తి చెందక పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు చూసినా తన ప్రియుడి గురించే తలుస్తూ తన గురించే ఆలోచిస్తూ పగటి కలలు కంటుంది. అతనితో శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలాంటి భంగిమలను చేయించుకోవాలి అని తెగ ఆతృత పడుతూ ఉంటుంది. తన ప్రియుడు కనిపిస్తే చాలు చీరను బొడ్డు కిందికి లాగి బొడ్డును బాగా అతనికి కనిపించేలాగా చూపిస్తుంది. అతన్ని చూస్తే చాలు తను మైమర్చిపోయి వంటి మీద పైట కూడా నిలవదు. నచ్చిన ప్రియుడు కనిపిస్తే తన రొమ్ములు అప్పటికప్పుడే పెద్దగా అయి వాటిని బిగ్గరగా చేసి ముందుకు చాపుతుంది. స్తన్యాల యొక్క చనుమొనలను సూదుల్లా అతనికి గుచ్చుకోవాలని ముందుకు పెట్టి అతని ముందు నిలబడుతుంది. ఆ రొమ్ములను అలా చూసిన ఏమాగాడైనా ఆ స్త్రీతో శృంగారం చేయకుండా ఎలా ఉంటాడు? తన సూదుల్లాంటి ఆ చనుమొనలను చూసి అతడు తట్టుకోలేక తన దాహాన్ని కసితీరా తనతో రాత్రంతా ఎంజాయ్ చేసి తన కామదాహాన్ని తీరుస్తాడు. ఇలా భర్త ఉన్నా కూడా పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే స్త్రీలకు మామూలుగా శృంగారం చేస్తే సరిపోదు. తన శరీరం అంతా నొప్పి పట్టే విధంగా సెక్స్ చేసి తన కోరిక తీర్చాలి. ఇక చాలు చాలు అనేంత వరకు తనను నలిపేయాలి. తన యొక్క సన్యాలను పిసికి బొడ్డును వత్తి రకరకాల భంగిమలో శృంగారాన్ని చేయాలి. అప్పుడే పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆలోచిస్తారు. భర్తలను మోసం చేసే ప్రతి స్త్రీని ఈ విధంగా శృంగారం చేసి తన కోరికను తీర్చాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.